డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అలోపతి వైద్యానికి ఆయుష్ వైద్యానికి ఉన్నటువంటి తేడా ఏంటో చూద్దాం. అయితే ఆయుర్వేదంలో వైద్యానికి వైద్య చికిత్సలో ప్రథమంగా దాదాపు అన్ని రోగాలకు కూడా ప్రథమ చికిత్సా సూత్రం నిదానం పరివర్తనం అంటే డిసీజ్ ఎందుకు వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసి ఆ ఫ్యాక్టర్ని తొలగించడం, అదే నిదాన పరివర్తనం. ఆయుష్ సిస్టంలో ఆయుర్వేదమైన, హోమియోపతి అయినా, యునాని అయినా, వీటన్నిటిలో కూడా ఫస్ట్ నిదానం అనేది ఏంది, నిదానం ఏముందో చూసి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా డిసీజ్ని తగ్గించడం అనేది ప్రధాన సూత్రం. వేరాజ్ ఇన్ అలోపతిలో మనకు ఇడియోపతిక్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ ప్రతి డిసీజ్లో వాళ్ళు అదే చెప్తారు. దాదాపు 70 to 80% డిసీజ్లో కూడా కాజ్ ఈజ్ అన్నోన్, ఇడియోపతిక్ కాజ్, అన్నోన్ కాజ్ అని చెప్తారు. నిజానికి వాళ్ళ వైద్య విధానం అంతా, అలోపతి వైద్య విధానంలో ఆ నిదానాన్ని బట్టి ట్రీట్మెంట్ కాకుండా ఒక రోగం వల్ల కలుగుతున్నటువంటి ఎఫెక్ట్స్ని తగ్గించడం వల్ల రోగం తగ్గినట్టుగా చెప్తారు. కానీ యాక్చువల్గా రోగం అట్లాగే ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ మాత్రం తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ హైపోథైరాయిడిజం కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, హైపోథైరాయిడిజం కానీ ఉన్నట్లయితే పేషెంట్ని హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి బయట నుంచి సప్లిమెంట్ చేస్తారు, బయట నుంచి థైరాయిడ్ సప్లిమెంట్ చేస్తారు. సో ఈ విధంగా సప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళు థైరాయిడ్ యొక్క లోపాన్ని సవరిస్తారు. కానీ యాక్చువల్గా థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ మాత్రం ఇంప్రూవ్ కాదు. సో థైరాయిడ్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ కాకుండా థైరాయిడ్ని బయట నుంచి సప్లిమెంట్ చేయడం ద్వారా వాళ్ళు చికిత్స జరిగింది అని చెప్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ట్యాబ్లెట్ ఆపేస్తావో మళ్ళీ నీ పరిస్థితి మొదటికి వస్తుంది. సో అక్కడ రోగం కారణానికి ట్రీట్మెంట్ అనేది జరగడం లేదు. అట్లాగే హైపర్ టెన్షన్ కూడా, ఒకళ్ళకి హైపర్ టెన్షన్ అనేది యాంగ్జైటీ వలనో, లేకుంటే వాళ్ళ బిజినెస్ టెన్షన్ వలనో, లేకుంటే పర్సనల్ మనీ ప్రాబ్లమ్స్ వలన, లేకుంటే రిలేషన్షిప్స్ ప్రాబ్లం వలన, ఇట్లా ఏదో ఒక కారణం వల్ల వాడికి యాంగ్జైటీ డెవలప్ అయ్యి ఆ యాంగ్జైటీ వల్ల బీపీ పెరగచ్చు. బట్ వాళ్ళ వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ జరగదు. అక్కడ ఎంతసేపు అక్కడ జరిగేది ఈ హైపర్ టెన్షన్ వల్ల ఏం జరుగుతుందంటే బాడీ పంపింగ్ మెకానిజం పెరుగుతుంది, ఎక్కువ పంప్ చేస్తుంది. సో దానివల్ల ఆ వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది వెజల్స్లో. ఈ వాల్యూమ్ తగ్గించడానికి వ్యాసో డైలేటర్స్ ఇస్తారు. ఈ వ్యాసో డైలేటర్స్ వల్ల వెజల్స్ అనేవి లావ్ అవుతాయి, ఉన్నదానికంటే కొంచెం పరిణామంలో పెరిగి, సో అక్కడ మనకు బీపీ అనేది తగ్గుతుంది. అట్లాగే డయూరిటిక్స్ ఇస్తారు. ఆ యూరినేషన్ అనేది ఎక్కువ రావడం వల్ల లోపల ఉన్నటువంటి వాల్యూమ్ ఏదైతుందో బ్లడ్ వాల్యూమ్ అది తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల మనకు బీపీ తగ్గుతుంది, కానీ యాక్చువల్గా ఎఫెక్ట్ అనేది అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు, హైపర్ టెన్షన్కి పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది. బీపీ టాబ్లెట్ ఎన్ని రోజులు వాడతావు? ఏడాది వాడతావా, 2 ఏళ్ళు వాడతావు, 10 ఏళ్ళు వాడతావు. బట్ అది అట్లాగే ఉంటుంది, ఎందుకంటే నిదానం అట్లే ఉంది కాబట్టి. సో నిదానం అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ అట్లే ఉంది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా జరగదు, జరిగినట్టు కాదు, అది టెంపరీ. అట్లా కాకుండా ఆయుష్ సిస్టంలో ఒక నిదానాన్ని బాగా పరిశీలించి కాజిటివ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేసి, అది కూడా కాజిటివ్ ఫ్యాక్టర్లో కూడా అక్యూట్ కాజ్ ఉంటుంది, క్రానిక్ కాజ్ ఉంటుంది. కొన్ని తాత్కాలికంగా జరిగేటువంటి పరిణామాల వల్ల జరిగేటువంటి ఎఫెక్ట్స్ వల్ల డిసీజెస్ రావచ్చు. సో ఆ అక్యూట్ కాజ్ ఉందా, లేకుంటే క్రానిక్ కాజ్ ఉందా, ఏ కాజ్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి ఆ కాజ్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అది శాశ్వతంగా కుదురుకుంటుంది ఏదైనా. సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి తేడా, అలోపతికి ఆయుష్ సిస్టానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా.